మరి జంతువులన్నిటినీ నీ దగ్గర భద్రం చేసుకో అన్నాడు. రెండు జంతువులను ఏం చేయమన్నాడు? నీ దగ్గర భద్రం చేసుకో. నేను ఎతుకుతాను ప్రభువా, మంచి కండపుష్టి కలిగినవి, మంచి ఆరోగ్యవంతమైన ఎతికి నేను నడిపిస్తాను. ఆ ఛాన్స్ నీకు లేదు నోవాహు అన్నాడు ఆయన. ఎందుకని? నేను కాదా చూజ్ చేయాల్సింది, నువ్వు కాదు, పరిశుద్ధాత్మ దీన్ని చూజ్ చేస్తావు. ఎవరు వర్తమానంలో ఉండాలో, ఎవరు వాళ్ళలోకి రావాలో పరిశుద్ధాత్మే ఎన్నుకుంటుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వల్లనే ఇది జరుగును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా రాశాడు, జంతువులే లోపలికి వచ్చినాయి అంట. ఎవరు వచ్చారు? జంతువులు. సో ఆ జంతువులకు లోపలికి రావటానికి ఒక అర్హత ఉంది. ఏంటి ఆ అర్హత అంటే, వాటి సొంత స్వభావాన్ని అది పోగొట్టుకోవాలంట. ఏ రక్షించబడే ఒక వ్యక్తి అయినా సరే, ఈరోజు ఎవరైనా కానీ, అది నోవాహు కుటుంబమైనా, ఓడ లోపలికి వచ్చి రక్షించబడే పామైనా, పాము రక్షించబడిద్దా లేదా? పాము నోవాహు వైపు జాలిగా చూస్తుంది. ఏం కావాలమ్మా నీకు? 2 ఎలికలు ఇస్తే తింటాను. ఏంటి? ఎక్కినియే అవి నువ్వు తినేస్తే మానవ జాతులు, ఇక భవిష్యత్తు జాతులు ఎలికలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు అదేం చేయాలి? ఎలికలు తినే స్వభావాన్ని అది మార్చుకోవాలి. బుసలు కొట్టే స్వభావాన్ని మార్చుకోవాలి. కాటేసే స్వభావాన్ని మార్చుకోవాలి. ఒక పాములోనే దేవుడు స్వభావాన్ని మార్చి మరలా భూమి మీదకి దిగే ఓడలోకి ఎక్కించినట్లయితే, ఎన్నడూ వెనక్కి రాని నిత్య జీవంలోనికి, కొత్త ఆకాశం కొత్త భూమిలోనికి నీ స్వభావం మారకుండా ఎలా తీసుకెళ్తాడు దేవుడు? హల్లెలూయా. నీ స్వభావాన్ని నువ్వు కాపాడుకోమాక. నేను ఇంతే, నా దురద ఇంతే, నా స్వభావాన్ని జీవిస్తేనే నా దురద తీరిద్ది. చాలామందికి ఉన్న సమస్య అది. వాళ్ళలో ఏముందో అది జీవిస్తేనే వాళ్ళకి ఎన్నడూ ఓడ కూడా ఎక్కవు. నిజమది. నువ్వు నీ స్వభావాన్ని మార్చుకోవాలా. నువ్వు పామైనా సరే, నువ్వు సింహమైనా సరే, నువ్వు దోమైనా సరే, అర్థమవుతుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాల్సిందే. మారిందా స్వభావం? నువ్వు ఏ రూపంలో వాడెక్కుతున్నావో నాకు తెలియదు. నువ్వు నోవాహుగా ఎక్కుతున్నావో, నోవాహు కుటుంబంగా ఎక్కుతున్నావో, వెనకాల వచ్చే జంతువులుగా ఎక్కుతున్నావో నాకు తెలియదు. నువ్వు రక్షణ ఆ రూపంలో అయినా నీకు రక్షణ ఉండాలంటే ఒకటే గుర్తు అయి ఉంది. ఏంటా ఒకటే గుర్తు? నీ స్వభావము మార్చబడాలి. దేవుని రాజ్యానికి అది సరిపోవాలి. హల్లెలూయా. చూడండి.